హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో హార్వెస్టింగ్ వీడియో. మన ఛానల్లో ఫస్ట్ టైం హార్వెస్టింగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏమేం పువ్వులు కొయ్యబోతున్నాను, ఏమేం కాయలు కొయ్యబోతున్నాను అనేది చూద్దాం. ఇప్పుడు ముందుగా అయితే గులాబీలు కట్ చేస్తున్నాను. చాలా తక్కువ ఫెర్టిలైజర్స్తో, చాలా తక్కువ కేరింగ్తో ఎక్కువ పువ్వులు ఇచ్చే చెట్లు ఏమైనా ఉన్నాయి అంటే గులాబీలు. ఇక్కడ చిట్టి గులాబీలు చూస్తున్నారు కదా ఎన్ని ఎక్కువ ఉన్నాయో. చిట్టి గులాబీలు అయితే చాలా ఎక్కువ పూస్తాయి, కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. గులాబీ మొక్కలకి ఎక్కువ కేరింగ్ అంటే ఒకే ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అదేంటంటే గులాబీలు మనం వద్దు అనుకుని, అంటే చెట్టుకే ఉంటే చూడడానికి బాగున్నాయి తెంపొద్దు ఇలా అనుకుంటాం కదా. అలా అనుకున్నప్పుడు గులాబీ పువ్వు లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది కదా, ఇంకా రెక్కలు రాలిపోతాయి అన్నప్పుడు అప్పుడు తెంపేస్తే గనక చెట్టు మళ్ళీ ఫ్రెష్గా చిగుళ్ళు ఇస్తుంది అనమాట. లేదు అంటే ఆ గులాబీ మొత్తం రాలిపోయి మొత్తం ఎండిపోయే వరకు మళ్ళీ చిగుళ్ళు రావు. అలా కాకుండా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యారనుకోండి, గులాబీ చెట్లుకి తొందరగా పువ్వులు పోస్తాయి. మన గార్డెన్లో 8 రకాల వరకు గులాబీ చెట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 రకాల పువ్వులు కోసుకున్నాం కదా. అలాగే క్రోటన్ మొక్కలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి గార్డెన్లో. పండ్ల మొక్కలైతే మొత్తం అన్నీ పూత మీద ఉన్నాయి. షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ చూపిస్తూనే ఉంటాను, తప్పకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే అన్ని పండ్ల మొక్కలకి పువ్వులు వస్తున్నాయి. పండ్ల మొక్కలకైతే పూత దశలో ఉన్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. పూతంతా నిలబడి చక్కగా కాయలు కాసేటట్టుగా చూసుకోవాలి కదా. అందుకని పూత దశలో ఉన్నప్పుడు కేరింగ్ ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ కట్ చేస్తున్న పువ్వులన్నిటిలో గులాబీ పువ్వులు ఒక్కటే దేవుడికి పెడతాను. మిగిలిన కనకాంబరాలు, చుక్కమల్లె పువ్వులు, మరువం ఇవన్నీ మాలలాగా కట్టుకుని నేనే పెట్టుకుంటాను. కనకాంబరాలు చిన్న చెట్లు అయినా సరే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి 2 చెట్లు. ఎన్ని పువ్వులు వస్తాయంటే చాలా పువ్వులు పూస్తున్నాయి. కనకాంబరాలు తలలో పెట్టుకున్నప్పుడు ఎంతో అందంగా కనిపిస్తాయి. కనకాంబరాలు ఒక్కటే ప్లెయిన్గా కాకుండా అందులో మరువం కానీ మల్లె పువ్వులు కానీ వేసి కట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయి. మరువం చెట్టు కూడా పెంచుకోవడం చాలా ఈజీ. మరువం చెట్టుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం కొంచెంగా కట్ చేస్తూ ఉన్నామనుకోండి, చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అలాగే ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కనకాంబరాలు, మరువం, కాగడ మల్లెపూలు అవన్నీ మాల కట్టి పెట్టుకున్నాను. ఇలా ఎక్కువగా కనకాంబరాలు, మల్లె పువ్వులు ఇట్లాంటివన్నీ నేనే పెట్టుకుంటాను. గులాబీలు, మందారాలు దేవుడికి పెడతాను. ఈ దానిమ్మకాయ కూడా పండిపోయింది. ఈ దానిమ్మకాయ కూడా కట్ చేసేసుకుందాం. ఇవండి ఈరోజు హార్వెస్ట్ చేసింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో గార్డెన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మీకు తెలిసిన టిప్స్ కూడా నాకు చెప్తూ ఉండండి, నేను కూడా ఫాలో అవుతాను.